ఈ చెట్టు గురించి అయితే మనం అంటే కొంతమందికి తెలుసు అనమాట. ఈ చెట్టు పేరు వచ్చి అంటే ఈ చెట్టుకి అయితే మనం బాగా గమనిస్తే ఇక్కడ మనకి ముళ్ళులు కనపడతాయి అనమాట. క్లియర్గా ఉంది కదా. నేను చెప్పాను కదా, ఒకటి రెడ్గా ఒకటి బ్లాక్ కలర్గా ఉంటుంది అనమాట పండు అనేది. సో ఇదనమాట ఈ రెడ్డిగా ఉన్న కాయ. సో ఈ రెడ్డిగా ఉన్న కాయ దేనికి కాల్సిందంటే సో దీనికి అనమాట. సో దీనికైతే కాయ కాల్సిందనమాట. సో దీని పేరు మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఒకటి చెప్పాను కదా, రెడ్ కలర్ అండ్ బ్లాక్ ఉంటుంది అన్నమాట పండు అనేది. సో ఇదనమాట. సో బ్లాక్ ఉండేది ఇదనమాట పండు అయితే. సో ఇదనమాట బ్లాక్గా ఉండేది, ఇదనమాట బ్లాక్ పండు. సో రెడ్గా ఉండే పండ్లు వేయండి ఇవి అనమాట. సో ఇదనమాట రెడ్గా ఉండే పండు. సో ఈ అంటే ఈ పండుకి అండ్ ఈ పండుకి చాలా తేడా ఉన్నదండి. సో మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా తేడాగా ఉన్నదన్నమాట. అండ్ ఈ రెండు పండ్ల పేరు మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి అనమాట. అండ్ ఇదనమాట క్లియర్గా ఉంది కదా. సో ఈ పండు పేరు అండ్ ఈ పండు పేరు మాత్రం మీకు తెలిస్తే క్లియర్గా అయితే చెప్పండి. అండ్ ఇది రెడ్గా ఉంటుంది అనమాట, ఇది బ్లాక్ కలర్ అనమాట. సో పండు మాగినాక ఇది బ్లాక్ అయితే వస్తుందండి. ఇది అనమాట ఆ చెట్టు వచ్చి. సో దీంట్లో 2 రకాల చెట్లు అయితే ఉన్నాయండి, మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఏ తోటగాలైనా ఎందుకు వదిలేస్తారని మాత్రం నాకేం అర్థం కావట్లేదండి. 1 సంవత్సరం అంతేనండి కాయ కాసినాయి అనమాట ఈ చెట్లు అనేది. తర్వాత ఇంకా కాయ అయితే కాయలేదనమాట. 4 సంవత్సరాల నుంచి ఈ చెట్లు అట్టే ఉన్నాయి. సో 5వ సంవత్సరాలు కాయ కాసినాయండి. తర్వాత 4 సంవత్సరాల నుంచి ఈ చెట్లు అయితే ఎట్టే ఉన్నాయి అన్నమాట. అంటే కాయ కాయకుండా అండ్ ఇలాగే అయితే ఉన్నాయి అన్నమాట ఈ చెట్లన్నీ. ఇది ఒకప్పట్లో తోట అనమాట ఇది. అంతా తోటేనండి. మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయంటే 20 చెట్లు ఉన్నాయండి. 20 చెట్ల దాకా అయితే ఉన్నాయన్నమాట. అన్నీ ఇదే వంతన పెద్ద చెట్లు అయితే ఉన్నాయి అనమాట. 20 చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ తోటకాయలైనా ఎందుకో బడుచుకోలేదు, నాకేం అర్థం కావట్లేదు అనమాట. చెట్లు అయితే చాలా పెద్దవి అనమాట. సరే కదా మీరేను, చాలా పెద్ద చెట్లు అనమాట ఇవి. ఇదంతా తోట అనమాట. ఇదంతా కనిపిస్తున్నంత తోటేనండి. సో చెట్లు అయితే ఇయ్యానమాట. సో చెట్లు అయితే ఇయ్యానండి. చెట్టు అయితే చాలా పెద్దది కదా. అండ్ 1 సంవత్సరంలో అండి కాయ అయితే కాసినాయి అనమాట. దాని తర్వాత కాయ అయితే కాయలేదు, అట్టే వదిలేసే తోటకాయలు అయితేను. సో ఈ చెట్లు కూడా అయితే అండ్ ఈ చెట్టు పండుగలు అయితే చాలా బాగుంటాయండి. సో అంటే ఈ చెట్లు అయితే ఇయ్యారనమాట. అంటే ఇంకా ఉన్నాయండి చెట్లు అయిన మామిడి చెట్లు అయితేను. మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మామిడి చెట్లు అనమాట. అంటే అక్కడక్కడైతే ఉన్నాయి అనమాట. కొన్ని చెట్లు అయితే చచ్చిపోయినాయి, కొన్ని చెట్లు అయితే ఉన్నాయి అనమాట. సో బతుకునే చెట్లు ఏరానండి ఇయ్యానమాట. ఇయ్యానమాట మామిడి చెట్లు అనేది. సో ఇది మొత్తం తోట అనమాట ఇది. సో ఇదైతే ఒకప్పట్లో తోట అండి. ఇప్పుడు ఏంటంటే సంవత్సరాలు వచ్చే కొందికి అయితే తోటనైతే వదిలేసాడనమాట తోటగాయలని అయితేను. సో ఇప్పుడు ఏంటంటే ఈ తోట ఏంటంటే అడవి అయిపోయింది అనమాట. తోట అడవిలాగా అయిపోయింది అనమాట. అంటే తోటగాయలైనా పడుచుకోలేదు, దానివల్ల అయితే అడవి అయిపోయింది అనమాట ఇది. సో అక్కడక్కడ కొన్ని మామిడి చెట్లు అయితే ఉన్నాయి. అండ్ అలా అక్కడ 2 ఉంటాయి అనమాట. సో అక్కడ 2 ఉంటే అక్కడ ఎడంగా 3 చెట్లు ఉంటాయి అన్నమాట. సో అలాగైతే ఉన్నాయన్నమాట ఈ మామిడి చెట్లు అనేది. తోట అయితే ఇలాగా ఉన్నదన్నమాట. తోట అయితే మామిడి చెట్లు చూశారు కదా, సేమ్ అంతేనమాట. ఈ తోటగాయలైనా ఈ చెట్లు సరిగా పట్టించుకోకుండా అయిపోయాడు అనమాట. అంటే ఆ మామిడికాయలు కాస్తాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఈ తోట అడవిలాగా అయితే అయిపోయింది అనమాట. కనిపిస్తుంది కదా మీకు, తోట మొత్తం అడవి అయిపోయింది అనమాట. సో ఇంత అడవిలో చెట్లు ఎందుకు వేసారు మాకు ఏది అర్థం కావట్లేదు. కానీ ఒకప్పట్లో ఈ తోటలో మాత్రం కాయలు కావాలంటే భయపడేవాళ్ళు మేము. కానీ ఇప్పుడు అదే తోటలో మేము ఇలా బర్రెలు మేపకుండా పోతాం అనమాట. అంటే తోటకాయలను వదిలేసారు పూర్తిగా అయితేను. అటు కాయలు మాత్రం భలే ఉంటాయండి. మామిడి పళ్ళు మాత్రం కాసినాయి అంటే తీయగా అయితే ఉంటాయి అన్నమాట మామిడి పళ్ళు అయితేను. అంటే ఇంకా తినాలైతే అనిపిస్తాయి. కాపు మాత్రం సూపర్గా వస్తాయి అన్నమాట ఈ మామిడి చెట్లు అయితేను. అండ్ ఉండేది అడవి నేల కాబట్టి కాయలు అయితే బాగా వస్తాయి అన్నమాట. అండ్ డెబ్బై రోజు వచ్చాను అడవి చూసారు కదా, ఇదన్నమాట మా అడవి వచ్చి. ఇంకా పోవాలండి దూరంగాను. అండ్ వానలు పడుతున్నాయి అన్నమాట. అంటే మీ ఊర్లో కూడా వానలు పడుతుంటే కింద కామెంట్లో చెప్పండి. మా ఊర్లో అయితే వానలు పడుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఇదన్నమాట తోట వచ్చి. చూశారు కదా, తోట అయితే ఇలాగైతే ఉన్నదనమాట. వదిలేస్తున్నారు. అండ్ ఇదమ్మా అడవిలో మామిడి చెట్లు అంటే ఇయ్యానమాట. మాకు అడవిలో మామిడి చెట్లు అండ్ ఆ అచ్చంగా అయ్యే మామిడికాయలు కాస్తాయండి. సో 1 సంవత్సరం కాసినాయి అనమాట. 1 సంవత్సరం కాయలేదు, వదిలేసినాడు. అంటే 1 సంవత్సరం కాసినాయి అనమాట మామిడి పళ్ళకి. సో ఈ సంవత్సరాలు ఏంటంటే పెద్దగా మామిడికాయలు కాయాలన్నమాట.
ఓయ్ అడవిలోకి అయితే పోయినాం అనమాట. సో అడవిలో ఎక్కడ ఉన్నామంటే మీకు కూడా ఎడమలు ఇచ్చారనా, ఎడమలు ఇటు పోతున్నారా? సరే రైట్ అయితే చూస్తారు కదా మామిడి చెట్లు అయితే. సో అనేది అడవిలో అనమాట. సో ఏంటంటే అచ్చంగా అయ్యే మామిడికాయలు కాయాలి అంటే మేము అక్కడ వచ్చే పోయే వాళ్ళు మామిడికాయలు కోసుకుని వెళ్తూనే ఉంటారు అనమాట. సో అన్ని చెట్లు అయితే లేవండి, జస్ట్ ఒక 20 చెట్లు అయితే ఉన్నాయి అనమాట. సో మనం ఇప్పుడు అడవికి అయితే వచ్చినాం అనమాట. సో ఇదనమాట అడవి. మీకు అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంద్రానంటే మన జగన్ అన్న ఇల్లు కట్టించారనమాట. అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించారనమాట. అది ఎక్కడనంటే అడవిలో అనమాట. సో ఈ మామిడి చెట్లే అడవిలో ఉన్నారా నాయన నేను అనుకోండి. ఇక్కడ ఎవరు ఈ మామిడి చెట్లు వేసినోడు ఇంత అడవిలో అనుకున్నాను నేను. అక్కడ కనిపిస్తున్నాయి కదా అయ్యి. ఇప్పుడు ఏంద్రానంటే గవర్నమెంట్ అడవిలోకి వచ్చేసింది అనమాట. అంటే స్థలాలు దొరక్క గవర్నమెంట్కి అడవిలో ఇల్లు కట్టిస్తున్నారనమాట. సో నాకైతే నవ్వాలో ఏడవాలో నాకేమీ అర్థం కావట్లేదు అనమాట. అంటే మీకేమన్నా అర్థమైంది కింద కామెంట్లో చెప్పండి. అంటే ఇదే అనమాట అడవి కనిపిస్తున్నాయి కదా అవి. మన 5 సంవత్సరాలు ఉంది కదా గవర్నమెంట్, అవి అన్నమాట ఇల్లు. ఇప్పుడు మనం ఒకసారి గవర్నమెంట్ కట్టించిందని చెప్పాను కదా ఇల్లు అనేది. సో ఆ ఇల్లు ఎట్టున్నాయి కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. మా ఊర్లో అయితే వాన అయితే పడతా ఉండదు అనమాట. అండ్ మీ ఊర్లో కూడా వాన పడుతుందో లేదో కింద కామెంట్లో చెప్పండి. అంటే ఒకసారి మా వాన ఎట్టుంది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి వాన కూడా. అండ్ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండింది కదండి. సో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ అడవిలో అయితే ఇల్లు కట్టించారనమాట. సో అడవిలో ఇల్లు కట్టిస్తున్నారు. ఇప్పుడు మనం వాన అయితే చూద్దాం అనమాట వాన అనేది. సో ఇదనమాట వాన మబ్బు అయితే ఇలా ఉన్నదనమాట వాన మబ్బు. అండ్ ఇది వచ్చేకాడికి గేటింగ్ అయినా రావట్లేదు అనమాట, నీళ్ళ అయితే రావట్లేదండి. అండ్ వాన పడుతూనే ఉన్నదనమాట. నీళ్ళు చూస్తే ఇలా ఉన్నాయన్నమాట అడవి మీద నీళ్ళు అనేది. సో ఈ చెమ్మలు ఈ బురదలు తిరగలేకపోతున్నాం అనమాట. ఎందువల్ల అంటే కాళ్ళు తినేస్తున్నాయి అనమాట. సో ఈ వానలో ఇదే అనమాట ఇబ్బంది అండి, అడవిలో తిరగలేము సరిగ్గాను. అండ్ చెప్పాలనుకుంటే కొంచెం కష్టమైన అనమాట వానలను. ఇట్లాంటి ఒక రకంగా వాన ఆగి ఉంది కాబట్టి మేస్తా ఉన్నాయి అనమాట. అండ్ ఒకసారి మనం మా అడవి అయితే మీకు చూపిస్తాను. అదే అనమాట అడవి. ఇక్కడ అడవిలో ఏంటంటే గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇచ్చారనమాట. నాకైతే ఇది చెప్పుకోవచ్చు అండి, మనం కూడా మాట్లాడాలన్నమాట. ఎందువల్లంటే ఇంత అడవిలో ఎవరు వస్తారని నాకేం అర్థం కావట్లేదు. ఎక్కువ అంటే మేమే వస్తాం అనమాట. అది ఎందుకు వస్తారంటే వీళ్ళకి గడ్డి కోసం అయితే ఇంత దూరం వస్తాం అనమాట మేము తోలుకొని. ఈ ఇల్లు కట్టడం కూడా నాకైతే కొంచెం బెస్టే చెప్పుకోవచ్చు అడవిలో వాళ్ళకి. ఎందువల్ల అంటే ఇప్పుడు వాన పడుతుంది కదా, వాన పడినప్పుడు మనం అలా రూమ్ బండ పోసేస్తున్నారు అనమాట. సో ఆ ఇంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అండి వాన పడినప్పుడు. అండ్ వాన అయినప్పుడు ఇలా మనం బర్రెలు మేపుకుంటా అలా కూర్చుంటా మేపుకోవచ్చు అనమాట. ఇదైతే మాకు బెస్ట్ చెప్పుకోవచ్చు. కానీ అడవిలో ఇల్లు రావటం మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఉన్నదనమాట. అండ్ అంతకంటే బెస్ట్ ఏందిరానంటే ఇక్కడ స్తంభం కనపడుతుంది కదా, ఇక్కడ మీకు పొడుగ్గా మా స్తంభం కనపడుతుంది కదా, అక్కడ మీకు కొన్ని వైర్లు కనపడితే కింద కామెంట్లో చెప్పండి అనమాట. సో ఇక్కడ కరెంటు వైర్లు కనిపిస్తున్నాయి కదా, కరెంటు మాత్రం ప్రతి స్తంభానికి వస్తుంది అనమాట కరెంటు. అంటే స్తంభానికి రాదండి. అండ్ కరెంట్ అయితే ప్రతి స్తంభానికి కాడి నుంచి అన్నిటికీ అయితే కరెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనం నైట్ పడింది అనుకో, అక్కడొకటి స్విచ్ ఇచ్చినారనమాట, దానికైనా ఆన్ చేసినాకో ఈ లైట్లు అన్నీ వెలుగుతాయి అనమాట. సో ఇదైతే నాకైతే ఫస్ట్ మైనస్ అయితే చెప్పుకోవచ్చు. నాకు నచ్చింది కూడా ఇందులో హైలైట్ ఏంటంటే కరెంట్ అనమాట. అండ్ ఈ కరెంటు వల్ల ఏంటంటే మాకు ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా బర్రెలు, అది రకాలు మిస్ అయిపోయినాయి అనుకో కరెంట్లో పడిపోతున్నాయి అనమాట. అంటే ఇంత హైట్లో మీ బర్రెలు కరెంట్లు ఎట్టబడుతున్నాయరా అనుకోండి, కొంతమంది ఉంటారు కదండి ఆటగాళ్ళు. సో ఆ ఆటగాళ్ళు ఏంటంటే అక్కడ అడవి ఉంది కదా, సో అడవిలో కొన్ని దిప్పులు పందులు ఉంటాయి అనమాట. అవి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, సో ఇంత దూరం అంటే కరెంట్ వచ్చింది కదా, వీళ్ళకి ఒకరు కరెంట్ తీసేసుకుంటున్నారు అనమాట. కరెంట్ తీసేసుకొని ఒక శనివారం శుక్రవారం 2 రోజులు కరెంట్ అయితే అడవిలో అయితే పెడుతున్నారనమాట. సో కరెంట్ కూడా ఏంటంటే ఎనీ టైం ఉంటుంది అనమాట ఇక్కడ కరెంట్ అయితే, కరెంట్గా దిగలేదనమాట. సో ఇక్కడ జనాలు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి, మాకు కూడా కొంచెం అర్థం అవుతుంది అనమాట. సో ఈ కరెంటు ఇంత ఫాస్ట్గా ఎట్ట తీశారు మాకేం అర్థం కావట్లేదు. అండ్ తినబ్బా చెప్పాల్సింది. సో ఇదనమాట అడవిలో కొన్ని బర్రెలు చచ్చిపోతున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఏటగోళ్ళు ఉంటారు అనమాట. సో ఏటగోళ్ళు ఏంటంటే ఇక్కడ కరెంటు పెట్టి పందులు దిప్పులు చంపేస్తున్నారు అనమాట. సో అప్పుడప్పుడు కొన్ని బర్రెలు కూడా పడిపోతున్నాయి అనమాట. అంటే సరిగ్గా వానల్లో కొంతమంది భయానికి ఉరుములకి వదిలేసి వెళ్తుంటారు అనమాట. అలాంటప్పుడు ఈ కరెంట్లో పడిపోయి చచ్చిపోతున్నాయి అనమాట. సో ఈ కరెంట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఏటగోళ్ళకి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అంటే మీకు ఎట్ట ఉందో కూడా ఈ వీడియోలో కింద కామెంట్లో చెప్పండి. సో నాకైతే చాలా బాగా బెస్ట్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ కరెంట్ అయితే సక్సెస్గా అయితే చేశారనమాట. ఇక్కడైతే నీళ్ళు కట్టలేదు కానీ కరెంట్ మాత్రం బాగా తీసుకొచ్చారైతే మాట్లాడుకోవాలి మనం.